ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ ద బెస్ట్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఇంత మేకప్ వేసుకొని ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఇలా ఉంది ఫేస్ అని. సో ఈ రోజైతే నేను బల్కంపేట్ బోనాలకైతే వెళ్ళొచ్చాను. సో అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఆషాఢం కదా, సో ఆషాఢం అంటేనే అమ్మవారి రోజులు, బోనాలు మొత్తం ఇవే అనండి. ఎక్కడ చూసినా బోనాలు బోనాలు బోనాలు. విలేజ్ అయినా సిటీ అయినా ఎక్కడైనా బోనాలే తీస్తారు కదా. సో అలా ఈరోజైతే బల్కంపేట్ బోనాలకైతే నేను వెళ్ళొచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. కానీ ఫుల్ టైర్డ్ అయ్యాను. అసలు ఎంత రష్ అంటే అసలు వీడియో చేయడానికి కూడా అవ్వలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నేనైతే ఫుల్గా అంటే అక్కడ రూమ్స్ అవన్నీ టెంపుల్ చుట్టూ అంతా కూడా ఫుల్గా తీయాలనుకున్నాను, కానీ అస్సలు వీలు అవ్వలేదు. ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు. అస్సలు ఇప్పటి వరకు ఎప్పుడు లేరు ఫ్రెండ్స్ అంత పబ్లిక్ అయితే. రియల్గా చెప్తున్నా, అంత పబ్లిక్ ఉన్నారు. అసలు బోనాలకు కూడా దగ్గర దగ్గర ఒక 40 మినిట్స్ నిల్చోవాల్సి వచ్చింది లైన్లో. అంటే అర్థం చేసుకోండి అంటే ఎంత రష్ ఉన్నారని. ఒక్క బోనం ఎత్తుకొని మనం ఒక అమ్మవారి గుడి నుంచి లోపలికి ఆమెకు సమర్పించడానికి మాత్రమే అంత టైం పట్టిందంటే అర్థం చేసుకోండి అసలు మీరే. ఫుల్ రష్, అసలు పోలీసులు ఉన్నారు. చేసినా ఎంత టైట్ చేసినా అసలు జనాలు అనేది కంట్రోల్ లేరు. ఏమనంటే సింపుల్ రీజన్ అండి, మా ఫ్యామిలీ ముందుకెళ్తుందండి, మా బోనాలు వెళ్తుందండి, మా ఫ్యామిలీతో దర్శనం చేసుకోవాలి ఇలా అన్నట్టు. సో ఇంకా అలా అనేసరికి ఎవ్వరు ఏం అనలేం కదా. అలా అందుకే ఇక ఒక్కొక్క ఫ్యామిలీ అనేసరికి ఒక్కొక్కరు వెనుక ఒక్కొక్క ఫ్యామిలీ అంతా వెళ్ళేదాలంటే ఎంత లైన్ అవుతుందో అర్థం చేసుకోండి. కానీ ఫుల్ లైన్ అండి. కానీ నాకు ఒక్క చిన్న డిసప్పాయింట్ ఎక్కడ అనిపించిందంటే, నేను కంప్లీట్గా ఫుల్ వీడియో చేయలేకపోయాను. ఇంట్లో బోనం తీసుకొని అయితే వెళ్ళాను, కానీ బోనం ఏం చేశాను, ఏంటి స్పెషల్స్, బోనంకి బల్కంపేట్ ఎల్లమ్మ బోనం అంటే ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, కానీ నాకు అస్సలు వీలు అవ్వలేదండి. ఎందుకంటే ఎవరైనా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేది. అట్లీస్ట్ నేను చేస్తూ ఉంటే ఎవరైనా వీడియోకైనా హెల్ప్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా వస్తామనే హోప్తో నేను వెళ్ళాను. మళ్ళీ నాకేంటంటే టెంపుల్ ఎక్కడ క్లోజ్ అయిపోతుందో ఏంటో, బోనాలు ఎక్కువగా ఉన్నాయా లేదా అని అదొక చిన్న డిసప్పాయింట్లో, అదొక్క టెన్షన్గా ఉండే, డిసప్పాయింట్ కాదు టెన్షన్ అనేది ఉండే. సో అందుకోసం నేను వీడియో చేయలేకపోయాను. అలాగే మనం ఎంత ఎగ్జైట్మెంట్గా అన్నీ చేయాలి అనుకున్నా మన పక్కన ఉండే వాళ్ళు కూడా అంత హ్యాపీగా అట్లా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలండి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏది చేయలేము. సో అందుకే టెంపుల్కి వెళ్ళే టైంలో నేను ఎలాంటి మూడ్ ఆఫ్గా వెళ్ళొద్దని అయితే వీలైనంత వరకే చేశాను. ఇంకా మిగతా చేయలేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, అర్థం చేసుకుంటాను. నేనైతే క్లియర్గా నా బాధని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే నేను బోనం చేసేటప్పుడు అయితే ఎలా చేశాను ఏంటని అయితే నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇంకా అసలు ఇంట్లో బోనం ఎందుకు చేసుకొని తీసుకెళ్ళానంటే, అక్కడ రూమ్స్కి ఉంటాయి కదా అని డౌట్ ఉంటుంది మీకు. సో రూమ్స్ ఉంటాయి, కానీ అన్నీ పైకి ఎక్కువగా రూమ్స్ దొరుకుతాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ 9:30కి వెళ్ళాం కాబట్టి మనకి కింద రూమ్స్ దొరకాలంటే మనం 5కి వెళ్ళాలి. 5:30, 6 కల్లా ఉంటేనే మనకి కింద రూమ్స్ అనేది దొరుకుతాయి, లేకపోతే దొరకవు. సో పైన రూమ్స్ కిందంటే ప్రతి ఒక్క దానికి కిందకి పైకి తిరగాలంటే ఎవ్వరు తిరగరు, అందరూ టైర్డ్ అయిపోయి విసుక్కుంటారు. సో అలాంటిది ఏది వద్దు, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి అనే థాట్తో అయితే నేను ఇంట్లో నుంచి బోనం తీసుకొని వెళ్ళాను. రెండోది ఏంటంటే నైట్ అంతా వర్షం పడింది కదా. సో నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఏమైనా రిస్క్ ఎందుకని నేను అలా వెళ్ళాను. ఇంకా నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను చూడండి. చాలా సింపుల్గానే రెడీ అయ్యాను. పట్టు సారీ రెడ్ కలర్లో వేసుకొని, నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను, మగ్గం వర్క్ అదంతా కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇలా బోనాలు 2 బోనాలు అయితే తీసుకున్నాను. అదేంటి 2 బోనాలు నేనే పట్టుకున్నాను అని కూడా మీకు డౌట్ ఉంటుండొచ్చు. బోనం అనేది నా ఫీలింగ్ ఏంటంటే, నేను బోనం చేశానంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా ఎత్తుకుంటే బాగుంటుంది, మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే అప్పుడు కరెక్ట్గా బోనం సమర్పించినట్టు కదా. అక్కడికి ఒడిబియ్యం అయితే మా హస్బెండ్ పట్టుకున్నారు, ఇంకా అత్తయ్య రమ్మంటే రాలేదు. సో అందుకోసం అని 2 బోనాలు నేనే వెతుకోవాలి కాబట్టి ఒకేసారి బోనం మీద బోనం పెట్టుకోలేం కదా. అందుకోసం అని 2 బోనాలు ఇలా తాంబూలంలో పెట్టుకున్నాను. ఏదైనా సరే అండి, ఒకరు అంటారు అలా పట్టుకెళ్ళదు ఇలా అని. మనం ఎలా పట్టుకెళ్ళామని కాదు, మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి మనం మొక్కినప్పుడు సమర్పించింది చాలా మోక్షము. ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాము. చూసారు కదా, ఇది టెంపుల్ ఇలా ఉంటుంది. అమ్మవారు ఎంత బాగుంది కదా, ఎంత ముద్దొస్తుందో అసలు.
నాకైతే కడుపు నిండిపోద్దామని చూస్తే ఇంకా పూలతో అమ్మవారిని భలే డెకరేషన్ చేశారండి. అలంకరణ అయితే చాలా బాగుంది. పూలతో అలంకరించితే ఎంత బాగుంది చూడండి. అమ్మవారు చాలా నిండుగా అనిపిస్తుంది కదా. చూసారా, ఇది ఎంట్రన్స్ గేట్ అన్నట్టు. కానీ ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా అస్సలే కంట్రోల్ చేయాలని ఈ 2 గేట్స్ కూడా లాక్ చేశారన్నట్టు. ఇంకా ఇది వెనక ఇటు కొత్తగా లైన్ స్టార్ట్ చేశారన్న కదా బోనాలకి. నేను అటువైపు అయితే వచ్చానన్నట్టు. నేనేమనుకున్నా ఇక్కడ చూసి ఖాళీగా ఉంది కదా, పల్లెల్లి తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ అలా కాదు, కొంచెం ముందుకొచ్చాక తెలిసింది ఎంత రష్ ఉన్నారంటే అసలు అంత రష్ ఉన్నారండి. ఫైనల్గా అయితే నా లుక్ ఇలా ఉంది, చూసారు కదా. వీడియో కూడా అసలు క్లియర్గా క్లారిటీగా తీసుకోవడానికి లేదు, చూసారు కదా. ఒక్కరి పైన ఒకరు అన్నట్టుగా నిల్చోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాను. సో అందుకే ఎక్కువ అయితే నేను వీడియో చేయలేదు. టెంపుల్ దగ్గర కూడా ఇంకా సర్లే అనేసి అయితే లైన్ కదులుతూ ఉన్న కొద్దికి వెళ్ళడమే. ఇంకా బోనం తీసుకొని నేను ముందుగా వెళ్తున్నా, మా హస్బెండ్ మా పిల్లలు నా వెనకాల వస్తూ ఉన్నారు. ఇంకా కానీ బోనం తీసుకొని వెళ్ళడము అనేది మాటలు కాదండి. ఎందుకో తెలీదు, అమ్మవారి దగ్గరికి వెళ్తున్న కొద్దికి బోనం అనేది చాలా వెయిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా మనం మోయగలుగుతామో లేదో అన్నంత బరువుగా అయిపోతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కానీ నాకు మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా టైర్డ్నెస్ అనిపించలేదు. టెంపుల్ దర్శనం మొత్తం అయిపోయే వరకు కూడా ఫుల్ ఎనర్జీగా ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నాకు నచ్చిన అమ్మవారు కానీ, అంటే అందరు అమ్మవార్లు ఇష్టమే. బల్కంపేట ఎల్లమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఎల్లమ్మ అంటే చాలా స్పెషల్. ఎక్కడైనా సరే ఏ అమ్మవారైనా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. లోపలికి కూడా మేము బోనం సమర్పించినప్పుడు, ఒడిబియ్యం ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా తీయాలి అని చాలా అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా బోనం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాక లాస్ట్కి అయితే నేను మా హస్బెండ్ ఒక పిక్ దిగాము అంతే. పిల్లలు తీయండి అంటే వాళ్ళు రాలేదు, అక్కడికి టైర్డ్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. అసలు ఒడిబియ్యం కూడా మేము సమర్పించేటప్పుడు చాలా వీడియో తీయాలని చాలా ఉండే, కానీ అసలు చిన్న పిల్లలు ముంగటున్న పిల్లలు అయితే అసలు కనిపించట్లేరు. అంటే నిల్చున్న దగ్గర అర్థం చేసుకొని అంత రష్ ఉన్నారు. సరే ఇంకా వద్దులే, అంత రిస్క్ వద్దు అనేసి నేను తీయలేదు. కానీ ఒడిబియ్యము ఒక్కరి కాదు, మామూలుగా అయితే ఎప్పుడు 2 అయ్యగారులు తీసుకున్న ప్లేస్లో ఈసారి అయితే 4, 5 ఉన్నారు. 2 కింద ఉన్నారు, 3 పైన ఉన్నారు. కింద నుంచి తీసుకున్నారు, పైకి వెళ్ళి స్టూల్ నుంచి మీది కూడా తీసుకుంటున్నారు. కానీ ఎంత జాగ్రత్తగా ఒడిబియ్యం తీసుకొని అమ్మవారికి సమర్పించి అప్పచెప్పి మళ్ళీ మనకు ఒడిబియ్యం ఇచ్చి, దాంతోపాటు అన్నిటికంటే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే అమ్మవారి ముత్తైదు గాజులు ప్రతి ఒక్కరికి సమర్పించారు చూడండి. చాలా బాగా అనిపించిందండి, అంత కేరింగ్గా. అసలు ఎంత ఓపిక అంటే వాళ్ళకి చాలా ఓపిక ఉందండి అయ్యగారు వాళ్ళకి. కొంతమంది ఏంటంటే అలసిపోతారండి. కోపం అని కాదు కానీ ఆ జనాలకు మార్నింగ్ నుంచి చేసి కొంచెం మంది విసిగిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా వాళ్ళైతే చాలా బాగా అందుకున్నారు. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేనైతే ఇంకా బిర్యానీ చేస్తున్నా. ఫుల్ టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఆల్రెడీ 5 అవుతుంది. ఇంటికి వచ్చి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నానికి 4:30కి ఇంటికి రీచ్ అయ్యాము. ఇంకా నేను 4కి అయితే బిర్యానీ అనేది స్టార్ట్ చేశాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకున్నాను. చికెన్ ఒక పై మీద మ్యారినేట్ చేసి ఆల్రెడీ 1/2 అవర్ పెట్టి నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇలా చికెన్ బిర్యానీ అవుతుంది చూడండి. ఇటు నేను చూపించుకుంటూ నేను వీడియో అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. ఓవైపు బిర్యానీ అవుతుంది, చికెన్ ఫ్రై అవుతుంది, మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఇటు పైకైతే రైస్ పెట్టేసుకున్నా చూడండి. అసలు టైం లేదు, ఓపిక కూడా లేదు. కానీ ఇంకా పిల్లలు ఇదే ఇష్టంగా తింటారనైతే నేను ఇలా చేస్తున్నాను బిర్యానీకి. సో రైస్ కూడా మరిగింది కదా, ఇంకా రైస్ అయితే వేసేస్తున్నా. వాటర్ మరగంగానే ఇటు రైస్ అయిపోతుంది, అటు చికెన్ కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని అయితే ఇలా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాం. అందులో ఏమేమి వేసాను ఏంటనైతే నేను ఫుల్ వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. మీకు బిర్యానీ రెసిపీ ఫుల్గా కావాలంటే అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మంచి బిర్యానీ చికెన్ అంతా దగ్గరికి వచ్చేసింది. రైస్ వేసేసుకున్నాను. ఇంకా కొంచెం నిమ్మకాయ రసం వేసేసి కొంచెం గీ వేసేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. లెగ్ పీస్ అయితే భలే ఉంది. నేనైతే తినేస్తా, ఫుల్గా కుమ్మాల్సిందే, అసలు ఓపికనే లేదు. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కదా, అసలు ఏమీ తినలేదు. అందుకోసం అయితే అసలు ఓపిక లేక మీతో ఈరోజు ఎలా అయినా వీడియో షేర్ చేసుకోవాలన్న థాట్తో అయితే నేను ఇంకా రాగానే వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మీకు ఎక్కడైనా మిస్టేక్గా అనిపించుంటే మాత్రం హర్ట్ చేసి ఉంటే సారీ ఫ్రెండ్స్. నేను ఫుల్ వీడియో అయితే చేయలేకపోయాను, టెంపుల్ దగ్గర తీయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ రష్ చెప్తున్నాను కదా. సో నా లైఫ్లో ఫస్ట్ టైం, కానీ ఇంత టైర్డ్ అయిపోయి నా ఫేస్లో ఇట్లా వెలుగుతుంది అంటే
అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన ఒక హ్యాపీనెస్ అండి. అందరు బాగుండాలని మరొకసారి కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి